పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రేమ స్వాస్యము నాకిచ్చితివి. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రేమ స్వాస్థ్యము నాకిచ్చితివి. నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యాని సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడైనటువంటి తండ్రిని మనం ఆరాధిస్తున్నాం. సిలువ సునాదములు శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి సిలువ సునాదములు శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యాని సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యాని సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. ఆయన మనపై ఇచ్చినటువంటి ఆ సంకల్పమును, ఆయన మనపై దాచున్నటువంటి ఆ మధురమైనటువంటి సర్వ సంపదలను ఆత్మమైనగా మన కనపరిచి అందరం కలిసి నా తోడు నీడవై నవపురాణి మహోపకార్యములు నాకై చేసి నా తోడు నీడవై నవపురాణి మహోపకార్యములు నాకై చేసి చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి కీర్తి కొరకే. చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి కీర్తి కొరకే. యేసయ్యాని సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యాని సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. ఆయన మనకు తోడై నేడై ఎన్నో గొప్ప మహోపకార్యాలు చేసినటువంటి దేవునికి మనము స్తుతులు చెల్లింప అర్హులమై ఉన్నాం. ఆయన మంచి కాపరి ఉన్నాడు, మనోహర స్థలము మనం అనుగ్రహించున్నాడు. నా మంచి
స్థలములలో నాకనుగ్రహించి నా మంచి కాపరివై పర్వత సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆద్యంతమై. మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆద్యంతమై. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు. సత్య ప్రమాణమును శాశ్వత కృపనిచ్చి నీ ప్రియ స్వాస్యము నాకిచ్చితివి. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియ స్వాస్యము నాకిచ్చితివి. అందరూ కలిసి యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహాకృపలో ఇంతవరకు చక్కగా దేవుని ఘనపరిచి మహిమపరిచి స్తుతించేటువంటి ఉన్నతమైన కృపను దేవుడు మనకు దయచేసిన విధానం బట్టి దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. గడిచిన పరిశుద్ధ దినము నుంచి పునరుద్ధాన దినపు నుంచి ఈనాటి ప్రభు ఆరాధన వరకు ఆయన కృపలో మనము దాచబడి మరి రీతిగా ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి ఆయనపై ఉన్న భయంను బట్టి భక్తిని బట్టి చేరువచ్చిన అందరికీ ప్రభునామములు చెల్లిస్తున్నాను. మంచిది. మరింతవరకు కీర్తనల ద్వారా దేవుని ఆరాధించి ఘనపరుచుకొని ఉన్నాం. ఉత్తర భాగములుగా చదవబడినటువంటి కీర్తనల గ్రంథము 52వ కీర్తన, సామ్స్ చాప్టర్ 52 verse 1 to 9 ఉత్తర భాగాలుగా చదువుకుని ఉన్నాం. చదవబడిన ఈ భాగమునకు మొదటగా పుట్నోట్లో రాయబడినటువంటి మాటను మనము గమనిస్తే, ప్రధాన గాయకునికి ఏదోమీయుడైన దోయోగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహిమెలెకు ఇంటికి వచ్చినాడని అతనితో చెప్పినప్పుడు దావీదు గారు రాసినటువంటి గ్రంథము ఈ కీర్తన. దీని మూలాంశం ఏంటంటే, దావీదు గారు అహిమెలెకును దర్శించినప్పుడు సౌలు యొక్క ప్రియశిష్యుడు లేదా వారి సైన్యమునకు నాయకుడుగా ఉన్నటువంటి దోయోగుని గురించి రాయబడినటువంటి గ్రంథము 52వ కీర్తన. ఈ దోయోగు ఎవరు? ఈయన గురించి మనం పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ చూడగలము
అనే విషయాన్ని మనము చూడాలని ఆసక్తిగా ఉంటే మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 7వ వాక్యమును చదువుదాం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పనుల కాపరులకు పెద్ద. చాలు. మనం చదువుతున్న 52వ కీర్తనలో సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నటువంటి దోయేగు అనబడే వ్యక్తి ఎవరు అంటే ఇతను ఏదోమీయుడు మాత్రమే కాకుండా సౌలుకి తన యొక్క పనివారులకు పెద్దగా ఉన్నటువంటి వాడు. ఇతను దావీదు గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నాడు, అతని యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి సమాచారాన్ని సౌలు గారికి అందించుటలో ప్రియ శిష్యుడుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు ఈ యొక్క దోయేగు. ఇంతకు ఆయనను గురించి మనం ఎందుకు ప్రస్తావన చేయవలసిందనే విషయాన్ని మనం గమనిస్తే మరలా మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు ఆ మొదటి వచనాన్ని చదువుదాం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనమును చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుల కంటే అబద్ధం చెప్పుటయు నీకిష్టము. ఇప్పుడు ఈ అంశంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దుష్టుడు అనే వ్యక్తి దోయేగు. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం 6 వాక్యాల వరకు చూసినప్పుడు దుష్టుని యొక్క తలంపులు, దుష్టుని యొక్క చివరి స్థితి, దుష్టుడు అంతిమములో ఎక్కడ చేరతాడు, దుష్టునికి ఉన్నటువంటి స్థితిని ఇక్కడ ఈ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రాముఖ్యంగా దుష్టుడు అనేటువంటి పదాన్ని దోయేగుకు సంబంధించి కలుపుటలో అర్థం ఏంటంటే దావీదు అహిమెలెకు దగ్గరికి వచ్చినప్పుడు అహిమెలెకు దావీదు యొద్ద ఉన్నాడనే సమాచారాన్ని సౌలుకు అందించటంలో ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చెప్పుటలో దోయేగు పాత్ర ప్రధానమైనదని అంశాన్ని బట్టి మనకు తెలుస్తుంది. గనుకనే దోయేగు యొక్క విధానాన్ని చూసినప్పుడు శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? పేరు ఎలా ఉంది? శూరుడా అంటే ఎవరిని పిలుస్తారు? బలాఢ్యుణ్ణి, గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన వాడిని శూరుడని పిలుస్తాం. బలవంతుణ్ణి శూరుడని పిలుస్తాం. ఈయనను ఆ పేరు సంబోధిస్తూ ఆయన చేసినటువంటి ఆ పనిని బట్టి నువ్వెందుకు గర్వపడుతున్నావనే విషయాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. దుష్టునిలో ఉన్నటువంటి అహంకారాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. దుష్టుడు అంటే పనికి మాలిన సమాచారాలు మోసేవాడు. అనవసరమైన విషయాలు కొన్ని కుటుంబాల్లో కలతలు వస్తుంటాయి. దేన్ని బట్టి చెప్పండి? చెప్పుడు మాటలని చెప్పుకుంటుంటాం మనం. ఇక్కడ మనం గమనించినప్పుడు సౌలుకును దావీదు గారికి మధ్య ఒక యుద్ధము జరగడానికి, వారి మధ్య విభేదాలు కలగటానికి దోయేగు ఒక విలేకరులాగా ఉండిపోయాడు. ఈ మాటను మనము మరలా ఒకసారి సమూయేలు గ్రంథాన్ని గమనించినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చూద్దాం. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెషయ కుమారుడు పారిపోయి నోబులోని ఆహూటాబు కుమారుడైన అహిమెలెకు దగ్గరకు రాగా నేను చూచి తిని. చాలండి. ఏం చెప్తున్నాడు? యెషయ కుమారుడు ఎవరు?
ఎవరు యెషై కుమారుడు? దావీదే కదండి. అందుకే అక్కడ రాయబడి ఉన్నది, ఏమని రాయబడి ఉన్నది? యెషై కుమారుడు పారిపోయి నోబులోని అహీనాబు కుమారుడైన అహీమేలు దగ్గరకు రాగా నేను చూచి తిని. ఈ మాట ఎవరు చెప్తున్నాడు? దోయేగు చెప్తున్నాడు సౌలుకు. యెషై కుమారుడు ఎవరనగా దావీదు గారు. దావీదు గారు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఏ పనుల్లో ఉన్నాడో సమాచారాన్ని అందుటిలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు దోయేగు. దోయేగులో ఉన్నటువంటి ఆ స్థితిని మనము గమనించినప్పుడు, అందుకే అక్కడ 10వ వాక్యములో ఉంటుంది, అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారం చేసి ఆహారమును ఫిలిష్తీయుల గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చేదనని చెప్పగా రాజు యాజకుడును అహీకాబు కుమారులకు అహీమెలెకును నోబులోను అతని తండ్రి ఇంటి వారిని యాజకులందరినీ పిలిపించెను. వారు రాజు వద్దకు రాగా సౌలు అహీకాబు టూబు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలినవాడా అనేను. ఇదంతా మనము చదువుకుంటూ వచ్చినప్పుడు దోయేగు సౌలు పక్షములో దావీదును గురించినటువంటి అనేక విషయాలను మనం ఇక్కడ గమనించగలుగుతాం. అయితే అంశంలో ప్రాముఖ్యమైన మాటలేమనగా, మొదట అటువంటి మాటలు చెప్పువారిని, అటువంటి మాటలు చెప్పేటువంటి వారు చేసే ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, 3వ వాక్యాన్ని చూద్దాం. 52వ కీర్తన. మేలు కంటే కీడు చేయటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. దుష్టుని యొక్క స్థితి రీతిగా ఉంటుంది. దుష్టుడు ఎప్పుడు కూడా మేలు చేయడానికి ఇష్టపడ్డాడు. దుష్టుని యొక్క తలంపులు, దుష్టుని యొక్క ఆలోచనలు కూడా పొరుగు వారి ఎడల అబద్ధపు సాక్ష్యములు, ఎదుటి వారి ఎడల నిందలను పలకటమే దుష్టునికి ఉన్నటువంటి లక్షణం. అందుకే వాడిని అపవాదని మనం పిలుస్తుంటాం. ఈ అపవాద లక్షణాలు కలిగిన వాళ్ళు చేసే పనులు ఏంటంటే, ఎవరితో తత్సమ్మాలు కలిగి ఉన్నారు, ఎవరి ఎడల ఎవరు ఎక్కువ ప్రేమను కలిగి ఉన్నారు, ఎవరు ఆ ఇంటికి వస్తూ ఈ ఇంటికి వెళ్తున్నారు, ఎవరు వారితో వీరికి ఎక్కువగా సంబంధాలు కలిగి ఉన్నారనేటువంటి దుష్ట తలంపులు. ఈరోజు ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తికి ఉన్నటువంటి ఆ సంబంధాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళ యొక్క అవసరతలను బట్టి, వాళ్ళ కలిగి ఉన్న ఆ సమయంలో ఉన్నటువంటి అవకాశాలను బట్టి ప్రేమలు సంబంధాలు సమకూర్చబడుతుంటాయి. గనుక మనము దుష్టుని యొక్క విధానంలో మనం మాట్లాడకూడదు. సౌలుకు దోయేగు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో నిజాన్ని ఎవరు నమ్మరండి. నమ్ముతారా? ఎవ్వరు నమ్మరు. నిజము నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు. అబద్ధం చెప్తే టక్కు నమ్మేస్తారు. అది ఎందుకంటే స్వీట్ లాగా ఉంటుంది అబద్ధం. అబద్ధం ఎలా ఉంటుంది? స్వీట్ లాగా ఉంటుంది. అందుకే తీగుంటది కనుక దాన్ని వెంటనే మనం నమ్ముతాము. దాని గురించి వెంటనే ఫైట్ చేస్తాం కూడా. ఒక క్షణము కూడా ఆలోచన చేయము. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గురించి, మన మంచి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, మనతో బాగా ఎక్కువగా ప్రేమను కనపరిచేవాడే, లేక మనతో ఎక్కువగా ఫ్యామిలీ రిలేషన్ కలిగిన వ్యక్తే మన గురించి ఏదో చెప్పాడని ఒక దుష్టుడు చెప్పాడు అనుకోండి, మనం దాన్ని త్వరగా నమ్మేస్తాం. ఒక క్షణపాటు ఆలోచన చేసేటువంటి సమయం ఏమి. అదే అబద్ధాన్ని చెప్పామనుకోండి, దాన్ని వెంటనే తీసుకోగలుగుతాం. నిజం చెప్తే చాలా ఆలస్యమైంది. అవునా? అయ్యుంటుందా? నిజాన్ని ఎక్కువగా ఆలోచిస్తాము, అబద్ధాన్ని త్వరగా నమ్మేస్తాం. ఇక్కడ కూడా దోయేగు సౌలుకు దావీదుని గురించి లేదా అహిమెలెకు గురించి అనేకమైన విషయాలను చెప్తున్న సమయంలో అతనుకున్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని ఇక్కడ చాలా కీర్తనకారుడు చక్కగా రాస్తూ వచ్చాడు. అటువంటి వ్యక్తులు ఎక్కువగంట మేలు చేయుట కంటే కూడా కీడు చేయుటకే ఎక్కువగా, అది మాత్రమే కాకుండా మంచి మాటలు పలుకుట కంటే అబద్ధములే ఎక్కువ చెప్తూ ఉంటారట. దుష్టుని మనం చాలా జాగ్రత్తగా
గమనిస్తూ ఉండాలి. ఎందుకనగా దుష్టుడు ఎక్కడ ఉంటాడు? మనకు సమీపంలోనే ఉంటాడు. దుష్టుడు మన స్నేహితుడే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు ఎవరు? మన స్నేహితుడే. దుష్ట కార్యాలు చేసేవాడు దూరంలో ఉండడు, మనకు పక్కగానే ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత మనకుంది. 4వ వాక్యం అంటుంది, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములమైన మాటలే ఎవరికి ఇష్టము? దుష్టునికి ఇష్టమైన మాటలు. చూడండి, దుష్ట తలంపులు, దుష్టాలోచనలు కలిగిన వానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే, వాళ్ళు ఉండే ప్రామాణ్యమైన లక్షణాలు కపటమైన నాలుక గలవాడు. ఇందాక చెప్పాను, కపటమైన నాలుక అంటే ఉన్నయు లేని కలిపి చెప్పేవాడు కపటమైన నాలుక గలవాడు. అంటే నాలుక ప్రతి మనిషికి ఉంటుంది. కొన్ని నిజాలు చెప్తుంది, కొన్ని అబద్ధాలు చెప్తుంది. కానీ కల్పించి చెప్పేవాడే కపటమైన నాలుక గలవాడు. కల్పనా కథలను అల్లుతూ ఉంటారు చాలా మంది. వాటిని ఎక్కువగా అల్లుతుంటారు, వాటినే మనుషులు కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అవునా కదండి? అది వాస్తవం. కనుకనే అక్కడ ఆ వ్యక్తిని గురించి అంటున్నాడు, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే వానికి ఇష్టం. కపటమైన నాలుక కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఇటువంటి, అందుకే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఆ చెట్ల కింద, చేమల కింద, ఇంట్ల కింద, ఇండ్ల ముందు గుంపులు గుంపులుగా చేరి ఆడవాళ్ళు అనేకమైనటువంటి వ్యవహారాలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మైకు చక్కగా వినపడుతుంటది, ప్రార్థన చక్కగా జరుగుతుంటది, కానీ అక్కడ మాత్రము వారి ముచ్చట్లు వారికి జరుగుతూ ఉంటాయి. దేని గురించి మాట్లాడుతుంటారు వారు? నాశనకరమైన మాటలే. అవి ఒక్కటి కూడా ఉపయోగకరమైన ఉండవు. నాశనకరమైన మాటలు మాట్లాడుతూ, ఆ మాటలు వాళ్ళకి ఇష్టం కలిగే దేవుని సన్నిధికి రాలి. దేవుని సన్నిధికి వస్తే నీతికరమైన మాటలు, భక్తి కలిగిన మాటలు, మన జీవితాలను సరిచేసుకునే మాటలు మనం ఇక్కడ వినాల్సి వస్తుంది. దుష్టునికి ఇష్టమా? వానికి ఇష్టం లేదు. వానికి నాశనకరమైన మాటలే ఇష్టం గనుక వాడు ఎక్కడ చేరతాడంటే 4 కొప్పులు లేనిపోని వ్యవహారాలు చేరే దగ్గర చేరతాడు. ఈ 4 కొప్పులు ఎప్పుడైతే చేరతాయో దుష్టుడికి మంచి అవకాశం, ఇంకా వాళ్ళ కాలకే పెడతాడు ముడి. గనుకనే ఎప్పుడు కూడా కపటమైన మాటలు పలికేవాడు నాశనకరమైనటువంటి విషయాలను బోధిస్తాడు. గనుక జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ దోయోగుల గురించి ఈ అంశాన్ని చక్కగా రాసుకుంటూ వచ్చాడు. ఆ మాదిరిగానే చూసినప్పుడు అతని యొక్క స్థితి, అలాంటి మాటలు పలుకుతూ అలాంటి స్థితిలో ఉన్న వారి యొక్క చివరి ముగింపు వాక్యాన్ని అక్కడ రాస్తాడు 5వ వాక్యంలో, కావున దేవుడు సదాకాలము నిన్ను అనుగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. హల్లెలూయా. గనుక కపటమైన నాలుక కలిగేవారు, కపటమైనటువంటి ఆలోచనలు కలిగిన వారి అంతిమ స్థితి ఏంటంటే దేవుడు అనగొడతాడు. అంత మాత్రమే కాకుండా ఆయన గుడారములో నుండి నిన్ను తీసివేస్తాడు. అంత మాత్రమే కాకుండా సజీవులలో లేకుండా చేస్తాడు. 3 మాటలు ప్రాముఖ్యమైన మాటలు పలికాడు. కపటమైన మాటలు పలికేవాడు, మోసము చేసేవాడు. అందుకే 2వ వాక్యంలో రాయబడి ఉంటుంది, మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. ఏమండి? మోసం చేసేవాడు, కపటమైన మాటలు పలికేవాడు, అబద్ధ సాక్ష్యాన్ని చెప్పేవాడు ఎలా ఉంటుందట, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనాన్ని ఉద్దేశించంట. నాశనము, నాలుక చాలా చాలా భయంకరమైన స్థితికి తీసుకెళ్తుందండి. ఈ నాలుక నాశనాన్ని తేగలదు, ఈ నాలుకే ప్రేమను తెచ్చిపెట్టగలదు, ఈ నాలుకే జీవితాన్ని ఇస్తుంది, ఈ నాలుకే జీవితాన్ని తీసివేస్తుంది. అందుకంటాడు ఆ నాలుక ఎటువంటిదంట, నాశనమును చేయడానికి తీసుకెళ్లేటువంటిది. జాగ్రత్తగా పలకాలి. అనేక మార్లు నేను హెచ్చరిస్తుంటాను, ఎదుటి వారితో మనం మాట్లాడుతున్నప్పుడు, ఎదుటి వారితో మనం సంబోధిస్తున్నప్పుడు మన యొక్క నాలుకను చాలా జాగ్రత్తగా ఉంచాలి. అందుకే పెద్దలు అంటారు, దీన్ని ఏమంటారు, నరము లేని నాలుక అంటారు. ఈ నరము లేని నాలుక ఎన్ని రకాలుగా మాట్లాడుద్దట, కానీ జాగ్రత్తగా మాట్లాడేయాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే మాటకు అక్కడ జరుగుతున్న సందర్భానికి అర్థం ఉండదు.
ఎక్కడ ఏదో జరుగుతుంటుంది, తను ఏదో తీసుకొచ్చి ప్రస్తావిస్తూ ఉంటాడు. అప్పుడే సమస్యలు ప్రారంభమైంది. గనుక మనము ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కుటుంబాల్లో, గ్రామాల్లో, పెద్దలలో, భార్యాభర్తలలో, ఇరుగు పొరుగు వారితో సంబోధిస్తున్నప్పుడు ప్రతి మాటను ఆచితూచి మాట్లాడే విధంగా ఉండాలి. అలా ఎప్పుడైతే ఉండగలుగుతామో ఏ సమస్యలు మన దరిచారో, ఎప్పుడైతే ఆలోచన లేకుండా నాలుగేది చెప్తే అది మాట్లాడతామో సమస్యలను మనము దరి చేరుకునే వారముగా ఉంటాం. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే అటువంటి నాలుక కలిగిన వారి యొక్క స్థితి ఏమంటున్నాడంటే, మొదట ఆయన సదాకాలము అనగొడతానంటున్నాడు, రెండవది ఆయన యొక్క గుడారంలోనికి రాని అంటున్నాడు, మూడవది సజీవుల దేశముల నుంచి నిర్మూలము చేస్తానంటున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించాలి. చాలా శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్ముడు క్షుణ్ణంగా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుందంటే, కీడు చేసేటువంటి వాడు నాశనమును కోరుకునేటువంటి వాడి నీతి పలుకుల కంటే మరి మేలు విషయాలను మరిచేటువంటి వాడు, అబద్ధములను పలికేటువంటి వాడు, కపటమైన నాలుక కలిగిన వాడి యొక్క స్థితి తుదకేమవుతుందట, సదాకాలము ఆయన అనగొట్టడం మాత్రమే కాకుండా, ఆయన గుడారముల నుంచి వెళ్ళగొట్టడమే కాకుండా, సజీవుల దేశం నుంచి నిర్మూలం. సజీవుల దేశం నుంచి నిర్మూలం అంటే బ్రతుకున్న వారి యొక్క లెక్కలో తీసివేసి మరణానికి తీసుకెళ్తాను అని తెలుగులో క్లియర్ అర్థం చెప్పాలి. అంటే నిర్మూలం చేయడం అంటే తీసేయడము, మరణించడము, చంపివేయటము అనే అర్థాలు తెలియజేస్తుంది. కనుక మనము మాట్లాడేటువంటి మాటలో దోషముందా, ఎదుటి వారి ఎడల ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా పలుకుతున్నామా, దోయోగు వలె మన ప్రవర్తన ఉందా అనే విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలకించుకోవాలి. మరలా 6వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నిలుచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వాణ్ణి చూసి నవ్వెదరు. గనుక అటువంటి స్థితిలో మనం ఉండక మన యొక్క ప్రవర్తనను ప్రతి మనుష్యుడు గమనిస్తుంటాడు. మన ఆర్థిక పరిస్థితులే కాకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని, ఏలోక సంబంధమైన శరీర కార్యాలను మనుషులు గమనిస్తుంటారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మన క్రియలు, మనుషులు మనల్ని గమనిస్తుంటారు. మన ప్రవర్తనను, మన క్రియలను, మన పనులను, మన కేవలం ధన సమృద్ధిని మాత్రమే మనం దృష్టిలో ఉంచకూడదు. ధన సమృద్ధి అంటే ఆర్థిక విషయాల్లో సమస్తము కలిగి ఉన్నాం, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టడానికి బట్ట ఉంది, కనుక నాకేమీ కొదువలేదు అనేటువంటి ధన సమృద్ధిని మాత్రమే చూడకూడదండి. ఏం చూడాలట? మన యొక్క ప్రవర్తనను చూసుకోవాలి. మన ప్రవర్తనను పరులు పరిశీలిస్తూ ఉంటారు. దాన్ని బట్టి మన నడవడికను బట్టి వాళ్ళు నవ్వుతూ ఉంటారు. దేన్ని బట్టి? కొంతమంది సందర్భాలు, కొంతమంది ప్రవర్తనకు, వారి యొక్క ప్రార్థన జీవితానికి లేకపోతే ఆత్మీయ జీవితానికి సంబంధాలు లేని స్థితిలో ఉంటారు. చాలా మంది సంఘాల్లో, మందిరాల్లో, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎంతో బలపడిన బిడ్డలాగా కనపడుతూ ఉంటారు. లోకములోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్థితి అంతా లోకములో ఉన్నటువంటి లోకములో ఉన్న బిడ్డల కంటే కూడా బహుభయంకరమైన స్థితిలో నడుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో పరులైనటువంటి మనుషులు లేదా దేవునికి దూరస్థులు ఉన్నటువంటి బిడ్డలు లేదా లోకములో ఉన్నటువంటి ప్రజలు మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఎందుకనగా మన ప్రవర్తన మందిరములో ఒక మాదిరిగా, లోకంలో ఒక మాదిరిగా కనపరచకూడదు. దేవుని పిల్లలైన వారు ఎప్పుడు లోకంలో ఉన్నను, దేవునిలో ఉన్నను, ఆ దేవుని యొక్క పిల్లలంగానే మనము నివాసం చేయాలి. అందును బట్టి అన్నాడు, ఆ చివరి మాటను గమనిస్తే, వీడే అని చెప్పుకొనుచు వాడిని చూసి నవ్వుతారు. మన ప్రవర్తన చూసి నవ్వుతారు. బయటకు వెళ్ళినప్పుడు మందిరంలో చక్కగా కీర్తనలు పాడుతూ, మంచి పరిచర్య చేస్తూ, మనం ఆత్మీయులుగా కనపడుతూ, బైబిల్ చదువుతూ, ప్రార్థనలు చేస్తూ, ఇలాగ అనేక విషయాల్లో మనం భక్తుల వలె కనపడుతూ బయటకు వెళ్ళి మన ప్రవర్తన, మన క్రియలు బాలేవనుకోండి, చూసేదానికి ఎలా ఉంటుంది? నవ్వుతారు వాళ్ళని చూసి. అందుకే కొంతమంది ప్రార్థనలకు రారు, కొంతమంది మందిరానికి రారు, కొంతమంది దేవుని సన్నిధిలో ఉండరు. ఎందుకయ్యా అంటే వారి ప్రవర్తన సరైనది కాదని వాళ్ళే తెలుసుకొని దేవుని సన్నిధికి వస్తే నన్ను చూసి నవ్వుతారు. అంటే తనలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఫీలింగ్, అంటే తన ప్రవర్తన ఇది అని తనకు అర్థమవుతుంది.
మార్చుకోవాలి. మంచిదే, మన ప్రవర్తన మనం గ్రహించడం మంచిదే, కానీ దాన్ని సరి చేసుకొని బ్రతకటమే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు కాలాన్ని అందుకొరకే ప్రొలాంగ్ చేస్తున్నాడు. ఆయన సమయాన్ని, కాలాన్ని ఎందుకు పెంచుకుంటూ వెళ్తున్నాడంటే ఇకనైనాను తెలుసుకొని మనము దేవుని సన్నిధిలో మోకరిల్లి అనుభవానికి వస్తాము. కనుకనే 8వ వాక్యం అంటుంది, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము స్తుతించేదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉన్నతమైనది, ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఎప్పుడు మనము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. అలా ఉండే అనుభవానికి మనం వెళ్ళాలి. దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె నివసించే అనుభవానికి మనం వెళ్ళాలి. బట్ ఐఎమ్ లైక్ ఏ గ్రీన్ ఒలివ్ ట్రీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఎంత చక్కని మాట కదా! దేవుని యొక్క ఇంటిలో ఒలివ చెట్టు ఏ రీతిగా పచ్చగా ఎల్లప్పుడూ మరి ఫలిస్తూ ఉందో, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉందో, అటువంటి ప్రకాశమానమైనటువంటి దేవుని సన్నిధిలో మనం ఉండేదిగా ఉండాలి. అది ఒక ఆదివారము, ఒక సోమవారము, ఒక కిస్మిస్ రోజు, ఒక జనవరి రోజు, ఒక కొత్త సంవత్సరం మొదటి రోజు కాదు. ఏమండి, ఎప్పటి వరకు ఉండాలి మనం దేవుని సన్నిధిలో? 2వ లైన్లో రాయబడి ఉంటుంది, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఐ ట్రస్ట్ ఇన్ ద స్టెడ్ఫాస్ట్ లవ్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిత్యము, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండాలి. ఎల్లప్పుడూ ఆ నిత్యం అనే మాట ప్రాముఖ్యమైనది. నిత్యం అనే మాటను మనం గమనిస్తే మన యొక్క ఆత్మీయ జీవితము నిత్యము దేవునికి ఇష్టంగా ఉందా లేదా? నిత్యము నమ్మకమైన వారుగా ఉన్నాం. మన క్రియలు నిత్యము ఎల్లప్పుడూ ఒకే విధమైన, నువ్వు మందిరములో ఉన్నను బయట ఉన్నను ఎల్లప్పుడూ ఒకే విధానంలో కనపరచబడాలి. మన ప్రవర్తన నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచినదిగా ఉండాలి. అందుకే ఎక్కడ అంటాడు, ఐ ట్రస్ట్ ఇన్ ద స్టెడ్ఫాస్ట్ లవ్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా, ఆయన చిత్తానికి లోబడి, ఆయన మందిరములో ఆ పచ్చని ఒలివ మొక్కవలె ఏ రీతిగా మరి ప్రకాశమానముగా ఉంటుందో ఆ విధానములో మనం ఉండేవారముగా ఉండాలి. మందిరములో ఒక విధానము, బయటికి వెళ్ళాక ఒక విధానము, ఇంకొక చోట ఒక విధానం, అట్లా కాకుండా నిత్యము దేవుని కృపయందు నమ్మకము కలిగిన వారముగా ఉండాలి. ఆ ఫైనల్ స్టేట్మెంట్ అంటాడు, నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టే అనుభవానికి వెళ్ళాలి. దేవుని వైపు ఎల్లప్పుడూ కనిపెడుతుండాలి. ఎల్లప్పుడూ ఎదురు చూసే అనుభవం ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన కృప కొరకు ఎదురు చూడాలి. ఎల్లప్పుడూ ఆయన స్మరించే అనుభవంకి వెళ్ళాలి. ఎల్లప్పుడూ ఆయన స్తుతించే అనుభవంకి వెళ్ళాలి. కృప కొరకు ఎదురు చూసే అనుభవాన్ని మనం ఏనాడు విడిచిపెట్టకూడదు. కనుకనే ఆ యొక్క మాటను ఆ 9వ వాక్యంలో ఉంటుందో, ఐ విల్ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ బికాస్ యు హ్యావ్ డన్ ఇట్. I will wait for your name, for it is good in the presence of the godly. ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రెజెన్సీ, దేవుని యొక్క ఆ కృప, దేవుని యొక్క ఆ స్తుతి, దేవుని నామము, ఆ ఉత్తమమైన దాన్ని స్మరించే అనుభవాన్ని కనిపెట్టాలి. ఆ స్మరించే అనుభవానికి వెళ్ళాలి. మందిరం ఉన్నప్పుడు మాత్రమే స్మరించడం కాదు, మందిరం ఉన్నప్పుడు మాత్రమే ఆరాధించడం కాదు, కానీ ఎల్లప్పుడూ ఆయన్ను ఆరాధించడానికి మనము ఇష్టలుగా మనము ఉండాలి. ఎందుకు అలా ఉండాలి అనే విషయాన్ని మనము గమనించినట్లయితే మరి మరొక మాటను కూడా మనము చూడగలుగుతాం. 49వ కీర్తన 6వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. చాలా మంది యొక్క ఆర్థిక స్థితిని కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ 49వ కీర్తన 6వ వాక్యంలో మనం చూసినప్పుడు, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి ఎలా భయపడవలను.
మనుషుడు దేనికి భయపడాలి? దేవునికి భయపడాలి. డబ్బున్న వ్యక్తిని బట్టో, మనలో ఉన్న ధనమును బట్టో కాదు, గాని దేవునికి భయపడే అనుభవానికి వెళ్ళాలి. ఆ అనుభవాన్ని మనము నేర్చుకునే వారముగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఆ మాదిరిగానే చూస్తే 54వ కీర్తన 6వ వాక్యం కూడా ఒక మాటను చూద్దాం. ఏం రాయబడి? ఈ మాటను మనం గమనించినప్పుడు దేవునికి ఉత్తమమైనది కృతజ్ఞతలు చెల్లించే అనుభవము చాలా అవసరము. అందుకే ఆ మాటను అంటాడు, with a farewell offering I will sacrifice to you. I will give thanks to your name, O Lord, for it is good. ఉత్తమమైనది ఎరిగి ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని నామము ఉత్తమమైనదని దానికి కృతజ్ఞతలు చెల్లించే అనుభవానికి వెళ్ళాలి. అటువంటి అనుభవాన్ని ఎరుగక అనేక మంది ఏం చేస్తున్నారంటే లోకములో దోయోగు వలె నివాసము చేస్తున్నారు. ఇక్కడి వార్తలు అక్కడికి, అక్కడ వార్తలు ఇక్కడికి మోసుకుంటూ అనవసరమైనటువంటి విషయాల చేత దేవుని యొక్క ఆ కృపను పోగొట్టుకొని దేవుని నుంచి వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆవేశానికి లేదా అగ్నికి ఆహుతి అవ్వడానికైనా సిద్ధపడుతున్నారు, కానీ దేవుని వైపు చూడడానికి మనుషుడు ఇష్టపడట్లేదు. మనుషుడు లోకమునే ఇష్టపడుతున్నాడు. లోకం ఎటువంటిదండి? లోకం ఎటువంటిది? అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైనటువంటిది. మనం అందులో నివాసం చేస్తున్నాము. అటువంటి భయంకరమైన స్థితి నుంచి తప్పించబడటానికి దేవుడు ఉత్తముడని రుచి చూడాలి. ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆ రీతిగా మరి ఇక్కడ మనం గమనించినప్పుడు దోయోగు యొక్క స్థితిని, దావీదుపై తనకున్నటువంటి అసూయతను మనం ఎరిగి ఉన్నాం. ఆ రీతిగా ఈ భాగాన్ని గమనించినప్పుడు చాలా శ్రేష్టమైన విషయాలు మన ముందుంచబడ్డాయి. ఒక మాట చదివి వాక్యాన్ని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం చాలు. ప్రియులారా, ఈ మాటను చాలా జాగ్రత్తగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, నీవు యోధా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నింటినీ ప్రకటించాలి. ఏంటా మాటలంటే, మీరు వినిన ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. హల్లెలూయా. ఎందుకు ఈ రీతిగా బోధిస్తున్నాము? ఎందుకు ఈ రీతిగా ప్రకటిస్తున్నామంటే, మనము విని నేర్చుకోవాలని, విన్న వాటిని అనుసరించాలని, అనుసరించి ఎక్కడ మనము తెలుసుకోలేని, నేర్చుకోలేని విషయాల్లో పడిపోయామో వాటిని సరి చేసుకోవాలని దేవుని వాక్యం చక్కగా సెలవిస్తూ ఉన్నది. అదేమనగా, మీరు వినిన ఈ నిబంధన వాక్యములను వాటిని అనుసరించి నడుచుకోండి. దేవుని యొక్క కమాండ్మెంట్, దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన ఏ రీతిగా తన కమాండ్మెంట్ ను ఇచ్చాడో దాన్ని మనము అనుసరించి నడుచుకోవాలని. అండ్ ద లార్డ్ సెడ్ టు మీ, ప్రొక్లెయిమ్ all those words in the cities of Judah and in the streets of Jerusalem. Hear the words of the covenant, and to them, ఆ మాటలను ఏ ఏ ప్రాంతాల్లో అయితే ప్రకటన చేయబడ్డాయో, ఎవరెవరైతే ఆలకిస్తున్నారో, ఎక్కడైతే ఈ వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి ప్రాంతంలోనూ వాటిని విని అనుసరించి వారి ప్రవర్తనను సరిచేసుకొని వాక్యము ద్వారా సరిచేయబడి నడుచుకోవాలని ప్రకటిస్తున్నారు. కనుక ప్రియులారా, వాక్యము ప్రకటిస్తున్న మాటలు మరి ఏమై ఉన్నాయో వాటిని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. అట్టి కృపలో దేవుడు మరి మనల్ని అనిపించాలంటే
దేవుని వాక్యాన్ని వినుట మాత్రమే కాదు గాని వాటిని మన జీవితానికి అనుకరించుకోవాలి, అన్వయించుకోవాలి. ఎప్పుడైతే విన్న వాక్యాన్ని అన్వయించుకుంటామో జీవితాలు సరిచేయబడతాయి. వినినప్పటికీ అన్వయించుకోలేదనుకోండి 3 మాటలే జరుగుతాయి. ఎప్పుడు కూడా ఆలకించండి. దేవుని సన్నిధిలో దేవుని మాటలు విని మన జీవితాలు సరిచేయబడకపోతే 52వ కీర్తన 7వ వాక్యంలో రాయబడినదే జరుగుతుంది. అక్కడ మనం గమనిస్తే 5వ వాక్యంలో ఏమైతే రాయబడిందో అవే మన జీవితాల్లో నిలబడతాయి. అదేమనగా దేవుడు సదాకాలము అనగగొడతాడు, నిన్ను పట్టుకొని ఆయన గుడారముల నుండి వెళ్ళగొడతాడు, సజీవుల దేశంలో నుండి నిర్మూలం చేస్తాడు. 3 మాటలు ఇక్కడ ప్రాముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఈ 3 మాటలు దుష్టులకు మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో తన మాటలను విని వాక్యానుసారమైన జీవితాన్ని, ఆయన కవనెంట్ నిబంధనను మనం అనుసరించకపోతే మన జీవితం ఏంటంటే ఆయనలో నుంచి వెళ్ళగొట్టటము, ఆయనలో నుంచి తీసివేయటము, సజీవులుగా ఉన్న మనలను నిర్మూలము చేయటం. కనుక ప్రియులారా, దేవుని వాక్యము వినుట మటుకే కాదు గాని మన జీవితాలను సరిచేసుకొని దుష్టుని నుంచి తప్పించబడి దేవునికి ఇష్టలైన బిడ్డలుగా నివాసము చేయటము దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఆయన పిల్లల వారి నుంచి ఆయన ఏమి కోరట్లేదు కదా. పూర్వ దినాలైతే మన పితరుల కాలంలో అయితే బలులను కోరుకున్నారు, అర్పణలు కోరుకున్నాడు. ఇప్పుడేం కోరుకుంటున్నాడు? హృదయాన్ని కోరుకుంటున్నాడు. హృదయం ఆయన ఏం చేసుకుంటాడు? హృదయముతో మనం చేసేటువంటి కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు, దేవుని జీవితానికి లోబడని కార్యాలు, వాక్యము లేని జీవితాలు, దేవునికి అయిష్టముగా బ్రతుకుతున్న విధానం, దేవుని ఎడల భయభక్తులు లేని విధానం, దేవుని సన్నిధిని మరిచిపోయిన విధానం, ఇవన్నీ కూడా దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు. వాటిని అనుసరించలేకపోతే ఆయన యొక్క జీవితపు ఆ పరిశుద్ధ గ్రంథపు పుటములో నుంచి మన పేర్లు తొలగించబడతాయి. ఎప్పుడు నేను గత 15 సంవత్సరాలుగా ప్రకటన చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడాలి. మన పేర్లు ఎక్కడ చూసుకుంటుంటాం? రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో, బ్యాంకులలో, తర్వాత ఏదో ఉంటాయి కదా. ఉదయం 6 గంటలకు పనికి పోతారు. ఏంటిది? కరువు పని ఉంటుంది. దాంట్లో మన పేర్లు లిఖించినా లేదు. ఆ వాలంటీర్ మీదను, లేకపోతే గ్రామ పెద్ద మీదను, లేకపోతే ఎవరో ఉంటారు కదా, ఇంకా దానికి సంబంధించి పంచాయతీ ఎవరో ఉంటారు పెద్దలు, వాడి మీదకి వెళ్తాం మనం. ఓయ్, ఏంది నా పేరు రాయాలా? ఎందుకు రాయాలా నా పేరు? నేను లేనా ఊర్లో? నాకు అది లేదా, కార్డు లేదా, ఓటు లేదా? ఎన్నో గొడవలు చేస్తాం కదా. దేని కొరకు? కరువు పనిలో రోజు వచ్చే ఆ సంపాదన కొరకు, ఆ జీతం కొరకు. పరిశుద్ధ గ్రంథములో నీ పేరు రాయబడిందో లేదో ఎప్పుడైనా అడిగావా? మీ పాస్టర్ గారిని అడిగావా? లేకపోతే మీ ఆయన్ని అడిగావా? లేకపోతే మీ నాన్న అడిగావా? ఎప్పుడైనా అసలు ఆ మాటను సరైన జ్ఞాపకం చేసుకున్నావా? ఈరోజు జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ గ్రంథములో ఆయన రాయబడినటువంటి ఆ పుటములో, ఆ పుస్తకములో నీ పేరు లిఖించబడి ఉందా? లిఖించబడి ఉండాలంటే ఏమై ఉండాలి? దేవుణ్ణి అడగాలి. అయ్యా, నీ గ్రంథపు చుట్టలో నా పేరు లిఖించబడాలి. నువ్వైతే మొదటే సెలవిచ్చావు, తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ఎరిగి ఉన్నానన్నావు. ఎరిగిన నన్ను నీ యొక్క జీవపు గ్రంథంలో నా పేరు లిఖించబడిందా లేదా అనే విషయాన్ని ఒకసారైనా మనం అడగాలి. ఒకసారైనా మోకరించి ఆయన సన్నిధిలో అడగాలి. ఇప్పుడు అడుగుదామా? కలుగుసి ప్రార్థనలోకి భవించుదాం. అందరూ కలుగుసి ప్రార్థనలోకి భవించుదాం. కలుగుసిన వారందరూ కూడా ఒకసారి ఆయన వైపు కనులెత్తి, నాయనా ఇదిగో నీ సన్నిధిలో ఉన్నాము, నీ దాసుని నోటికి త్వరగా మీరుండి మేము గ్రహించే రీతిలో మీరు మాట్లాడి, మేము అర్థం చేసుకునే విధానంలో మాకు వివరించి మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి అడగండి. మీ గృహాల్లో మీరు అడగలేరు, మీరు ఒంటరిగా మీరు అడగలేరు.
మీ యొక్క ఏకాంత స్థలంలో మీరు అడగలేరు, మీ కుటుంబ ప్రార్థనలో మీరు అడగలేరు. ఇప్పుడు అడుగు. ఇంతవరకు నువ్వు ఎక్కలేదేమో, ఇంతవరకు నీకు తెలియలేదేమో, ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడలేదేమో, ఆయనకి ఎప్పుడు నువ్వు అవకాశం ఇవ్వలేదేమో, ఎప్పుడు కూడా నీవు ఆయన సన్నిధిలో మోకరించి అడగలేదేమో. ఈరోజు నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నకు జవాబు నీ దగ్గర ఉందా? ఈరోజు నువ్వు ఆ యొక్క జీవపు గ్రంథములో నీ పేరు లిఖించబడిందో లేదో ఈరోజు ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. నీ కుటుంబంలో నీ భర్త పేరైనను, నీ తండ్రి పేరైనను, నీ బిడ్డల పేరైనను ఆ జీవ గ్రంథంలో లిఖించబడి ఉందా? ఈరోజు ఒక్కసారి ఆలోచించి, ఈరోజు ఒక్కసారి పరిశీలించుకో. ఆయన దోయోగువలే లేనిపోని మాటలను ప్రస్తావిస్తూ, ఇక్కడ వార్తలు అక్కడక్కడ వార్తలు ఇక్కడ చెప్పుకుంటూ, కుటుంబాల్లో చర్చలు పెట్టుకుంటూ, అనేక సంసార జీవితాల్లో అనేకమైనటువంటి బాంధవ్యాలను దూరం చేసుకుంటూ, లోకములో మగ్గిపోతూ లోకం వైపే చూస్తున్నామయ్యా. ఈరోజు నువ్వు నాతో సూటిగా మాట్లాడావు, మాతో సూటిగా మాట్లాడావు. ఆ జీవపు గ్రంథపు పుటములో మా పేరు లిఖించుకోవడంలో లేదో, లిఖించబడడానికి మేము అర్హత కలిగిన వారుగా ఉన్నాము లేదో, ఎదుగునైనా పరిశీలించుకుంటున్నాం. ఇదిగో నీ దాసుడు బోధించిన ఈ వాక్యము, మీరు మాకు మాట్లాడిన ప్రతి మాట ఈరోజు మమ్మల్ని పరిశీలించుకుంటున్నాము. ఏనాడు నాయన మేము మోకరించి మిమ్మల్ని అడగలేదు. ఏనాడు మోకరించి నాయనా ఆ జీవపు గ్రంథం అనేది ఒకటి ఉంది, మేము అనేక పుస్తకాల్లో మా పేర్లు అడుగుతున్నాం, ఆధార్లు అడుగుతున్నాం, ఓటు కార్డులు అడుగుతున్నాం, కరువు పనులు అడుగుతున్నాం, కానీ జీవపు గ్రంథం అనేది ఒకటి ఉంది, అందులో మా పేరు లిఖించబడిందో లేదు మేము ఏనాడు ఆలకించలేదయ్యా. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునాయన మేము పరిశీలించుకుంటున్నాం, పరీక్షించుకుంటున్నాము. మా బ్రతుకులు లోకం వైపు మాత్రమే ఉన్నాయి, మా జీవితాలు లోకం వైపు మాత్రమే ఉన్నాయి. ఈరోజు నీ వైపు చూసామయ్యా నాయనా. నీ కరుణ, నీ దయాదాక్ష పూర్ణమైనటువంటి హస్తము మాపై ఉంచండి. మేము ఇన్నాళ్ళు ఎరుగక మీకు దూరస్తులుగా ఉన్నాము. ఈరోజు మేము గ్రహించి మా కుటుంబాలను నీ వైపు నడిపించాలని, జీవపు గ్రంథములో మా పేరు లిఖించబడాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఆశపడే వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఆశపడేవారు మీ కుడి హస్తాలు ఆయన వైపు చూపించండి. ప్రార్థన చేయబోతున్నాను. ఆయన వైపు చూపించండి అయ్యా. ఇదిగో నీ సమయంలో ప్రభువా, జీవపు గ్రంథపు పుటములో ఎవరైతే వారి కుటుంబాల పేర్లు ఉండాలని, వారి పేర్లు లిఖించబడాలని ఆ ఆశ కలిగి మీ యొక్క కవనెంట్స్, ఆ నిబంధనకు లోబడి మీ చిత్తమును గ్రహించి నాయన మీకు ఇష్టలుగా బ్రతకాలని ఆశపడుతున్నారో అటు బిడ్డలతో మీరు ఇప్పుడే మాట్లాడండి. వారికి కావలసినటువంటి నాయన ఆటుపోటులను సరిచేయండి. వారి ఆత్మలను, వారి మనస్సును నీకు అప్పగిస్తూ, నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో నివాసం చేస్తూ, వారి క్రియలను ఆయన నీ వైపు చూపిస్తూ ఎవరైతే ఉండాలని తీర్మానం చేసుకున్నారో వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అట్టి కృపను, ఆశీర్వాదాన్ని దయచేయండి. ఆ జీవపు పుటములో నిత్యము తండ్రి కాల్చబడే భయంకరమైన స్థితి నుంచి తప్పించబడి నీ కుడి పార్శ్వమున నివాసం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించిన బిడ్డలను, ఆ రీతిగా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచమని, వర్తమాన బిడ్డల యొక్క జీవితాల్లో కార్యాన్ని జరిగించమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.